ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కేచిరి ముద్ర అనేది ఎటువంటి వాళ్ళకి పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అడగటం జరిగింది. కేచిరి ముద్ర ఎవరికైతే దృఢ సంకల్పం ఉంటుందో వాళ్ళకి పడేటువంటి అవకాశం 100% ఉంది. కానీ నాలిక కొంచెం బారుగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం స్పీడ్గా అంటే నాలిక ఎక్కువ స్ట్రెచ్ అవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి వాళ్ళకి కొంచెం తొందరగా పడేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ప్రతి వాళ్ళకి మీ సంకల్పం మీకు ఇప్పుడు నాకు దీనికి సంబంధించిన విషయంలో నాకు ఒక ఇన్సిడెంట్ ఒకటి గుర్తొస్తుంది. ఒక వ్యక్తి డైరెక్టర్ అవుదాం అనుకొని ఆ హీరోయిన్కి స్టోరీ చెప్పడానికని వస్తాడు. వచ్చినప్పుడు ఆ హీరోయిన్ మాటల్లో మాట్లాడుకుంటూ, మీరు ఈ డైరెక్టర్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు, మీకు వేరే ఆప్షన్స్ ఏం లేవా, మీరేం చదువుకోలేదా అని చెప్పేసి అంటే, లేదు నాకు ఈ డైరెక్టర్గా ఉండటం అంటే నాకు చాలా చాలా ఇష్టం, నా అభిరుచి ఇది, నాకు చాలా ఇష్టమైనటువంటి వర్క్ ఇది, అందుకనే వచ్చాను. మరి ఏమి చదువుకోలేదా మీరు అంటే, నేను నా పేరు కంటే ఒక 5-6 నేను చేసినటువంటి డిగ్రీస్ ఉంటాయి నా పక్కన. అంటే పిహెచ్డీలు, పీజీలు, పిహెచ్డీలు అలాగా చాలా చదివాను నేను. అంటే మరి ఎందుకు దీంట్లోకి వచ్చారు అంటే, ఒకరోజు ఒక మాట చెప్తాడు. ఎందుకంటే నేను చేసినటువంటి డిగ్రీలతో నేను రకరకాలుగా, నా ఫ్రెండ్స్ వచ్చేసి ఒక్కొక్కళ్ళు 1.5 lakh 2 lakhs డబ్బులు సంపాదిస్తున్నారు ఐటీ ఫీల్డ్స్లో. రకరకాలుగా జాబ్స్లో చాలా చాలా డబ్బులు ఎర్న్ చేస్తున్నారు. నాకు ఆ సర్టిఫికెట్స్ అన్నీ చూసినప్పుడు నేను ఎంత చదువు చదివాను కదా, నేను కూడా వాళ్ళకిలాగా డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటిది ఒక పక్కన మైండ్లో ఉండేది. రెండో పక్కన చూస్తేనేమో నాకు డైరెక్టర్ అవ్వాలి అనేటువంటి ఒక కుతూహలం, బాగా కాంక్ష, ఇష్టం, అభిరుచి. ఈ రెండు కూడా నాకు ఎప్పుడు కూడా డ్యూయల్ మైండ్ అనమాట. ఏది చేయాలి, ఇది చేయాలా, అది చేయాలా. ఒకరోజు నేను ఏం చేశానంటే, నా సర్టిఫికెట్స్ అన్నిటినీ కూడా చింపేసేసి కాల్ చేశాను. ఇప్పుడు నాకున్నటువంటి చాయిస్ ఏంటి? ఇంకేం చేయటానికి లేదు. నాకున్నది ఒకటే ఒక మార్గం, డైరెక్టర్ అవ్వాలి. డైరెక్టర్ అవ్వకపోతే నా జీవితంలో ఇంక చేయడానికి ఏమీ లేదు. నా 100% ఎఫర్ట్స్, నా 100% నా శక్తి, నా యుక్తి, నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువు కూడా నేను ఇప్పుడు డైరెక్టర్గా అవ్వటానికి మాత్రమే వినియోగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడూ కూడా రెండో ఆప్షన్ లేదు అన్నప్పుడు మనం బలంగా పనిచేస్తాం. కాబట్టి కేచిరి ముద్రకు సంబంధించినటువంటి విషయంలో కూడా రెండో ఆప్షన్ లేదు అని ప్రయత్నం చేసేవాళ్ళు సాధన విషయంలో కానీ, ముక్తి విషయంలో కానీ, ఏదైనా ఒక విషయంలో రెండో ఆప్షన్ లేదు అని ప్రయత్నం చేసిన వాళ్ళు సింగిల్ ఆప్షన్ అదొకటే ఉంది, ఇంకా మార్గం లేదు. అదొకటే సాధనని గట్టిగా పట్టుకోవాలి, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ముక్తి సాధించాలి అనేటువంటి బలమైనటువంటి కాంక్ష ఎవరికైతే ఉంటుందో, ఆ ఒకటే ఆప్షన్ని పెట్టుకుంటారో వాళ్ళకి 100% వేరే మార్గం లేదు. ప్రకృతికి కూడా వేరే మార్గం లేదు. మీకు కావలసినటువంటి వస్తువుల్ని, విషయాల్ని, అవసరాల్ని, మీకు కావలసినటువంటి ప్రతి ఒక్క సహకారాన్ని ప్రకృతి కూడా అందించే తీరాలి, విశ్వం కూడా అందించే తీరాలి. దానికి వేరే మార్గం అనేది ఉండదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ కేచిరి ముద్రకు సంబంధించినటువంటి ప్రయత్నాన్ని బలంగా చేస్తున్నట్లయితే ఆ సంకల్పాన్ని ఇంకా దృఢం చేసుకోండి. మీరు ఏ గురువు దగ్గర అయితే తీసుకున్నారో ఆ గురువు దగ్గర గట్టిగా ప్రయత్నం చేయండి. వాళ్ళు చెప్పేటువంటి టెక్నిక్ని పర్ఫెక్ట్గా చేయండి. టెక్నిక్ అని 1కి 10 సార్లు చెప్పడం జరుగుతుంది. ఆ టెక్నిక్ని పట్టుకోవడంలోనే విషయం ఉంది. ఆ టెక్నిక్ని కరెక్ట్గా అప్లై చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. టెక్నిక్లోనే ఉంటుంది విషయం. టెక్నిక్ అంటే మీకు తెలుసా? టెక్నిక్ అంటే తంత్రాని టెక్నిక్ అంటారు. తంత్ర అంటే అర్థం టెక్నిక్.
షార్ట్కట్. క్రియాయోగ నిజంగా చాలా షార్ట్కట్ రూట్ క్రియాయోగ అనేది. ఎందుకు షార్ట్కట్ రూటు అంటే మనం ఈ జీవిత కాలం ఇంకా నేను కోరికలను జన్మ అనేది ఎందుకు ఎత్తడం జరుగుతుంది, ఇంకో జన్మ మనిషి కానీ ఇంకో జీవి కానీ ఎందుకు ఎత్తడం జరుగుతుంది అంటే కోరిక వల్ల, అజ్ఞానం వల్ల ఇంకొక జన్మ అనేది వస్తుంది. అంటే ఈ కోరిక నెరవేర్చుకోవడానికి ఇంకో జన్మలోకి వెళ్ళాలి. అక్కడ మళ్ళీ ఇయే దుఃఖాలు, ఇయే ఇబ్బందులు, ఇయే కష్టాలు మళ్ళీ పడాలి. అక్కడికి బుద్ధి రాదు, అక్కడికి ఇంకోదేదో నెరవేర్చుకోవాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో జన్మకి వెళ్ళాలి. ఇలా జన్మలు మారుకుంటూ ఇక తిరుగుతూనే ఉంటుంది. ఇదే జన్మ భవచక్రం. ఈ భవచక్రంలో ఇక తిరుగుతూనే ఉంటాం. అదే క్రియ చేయటం వల్ల మనకి జన్మలకి కలిగేటువంటి వికాసం మీరు కూర్చొని కంప్లీట్ చేస్తారు. అంటే క్రియాయోగలో క్రియ చేసేటప్పుడు ఒక క్రియేచరి ముద్ర పడ్డ తర్వాత ప్రాణాయామాలు చేశారు. ఇన్ని ప్రాణాయామాలు చేయటం వల్ల ఇన్ని జన్మలకు సంబంధించినటువంటి మానసిక వికాసం. ఈ మానసిక వికాసం అంటే ఏంటి అంటే ఫలానా పని చేయటం వల్ల ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆనందం కోసమే ప్రతి ఒక్కళ్ళు పనిచేసేది. కొన్ని అవసరాల కోసం, కొన్ని ఆనందాల కోసం. ఆనందాలు విలాసాలు ఇయ్యని అనుకోండి, వీటి కోసమే పనిచేసేది. ఈ మానసిక వికాసం అనేది కూర్చొని క్రియ చేయటం వల్ల కేవలం జన్మల్ని దాటేయచ్చు, దుఃఖాలని దాటేయచ్చు, భవసాగరాన్ని దాటేయచ్చు. ఇది ఎంత చక్కటి అవకాశం. ఇది షార్ట్కట్ రూట్ కదా. 1,00,000 జన్మలు ఎత్తాల్సిన వాళ్ళు ఇక్కడ కూర్చొని సాధన చేసుకొని ఖచ్చితంగా ఆ టెక్నిక్ పట్టుకోవాలి. ఆ తంత్రంలో ఒక భాగమే క్రియాయోగం, కూడా తంత్రంలో ఒక భాగమే. ఇది టెక్నిక్. ఈ టెక్నిక్ని పట్టుకొని కరెక్ట్గా ఆ టెక్నిక్, ఆ ప్రాణాయామ టెక్నిక్, కేచరి తాళవ్యం టెక్నిక్, కేచరి టెక్నిక్, ప్రాణాయామ టెక్నిక్, నాభిక్రియ టెక్నిక్, మహానవి, ఈ టెక్నిక్ని పట్టుకొని కరెక్ట్గా అప్లై చేస్తే మనకి ఆ జన్మల్లో ఉండేటువంటి దుఃఖాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. చలించని స్థితి, నిశ్చల స్థితి అంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నా కానీ మనం చలించని స్థితి, మనకు వచ్చేటువంటి శక్తి ఆ క్రియ చేయటం ద్వారా వస్తుంది. క్రియ చేయటం ద్వారా ఎలా వస్తుంది అంటే క్రియలో మనకి ఈ అజ్ఞానం అనేటువంటి పొరలు తొలగిపోయి జ్ఞానం పొందేటువంటి శక్తి కలుగుతుంది. చాలామంది ఏంటంటే సమాధి స్థితి అనే దాని గురించి చాలా చర్చలు జరుగుతాయి. సమాధి స్థితి పొందంగానే అయిపోదు. సమాధి స్థితిలోకి వెళ్ళి సమాధి స్థితిలో ఉండి సమాధి స్థితిలో అలాగా జీవితం మొత్తం గడిపేసిన తర్వాత కూడా మళ్ళీ జన్మకు వచ్చాక మళ్ళీ ఆ సమాధి స్థితి కోసం మాత్రమే, అంటే దాంట్లో ఆనందం ఉంది, కాదని కాదు. అంటే దీని గురించి ఒక చిన్న కథ చెప్తారు. ఏంటంటే ఒక గురువు గారు ఆయన సమాధి స్థితిలోకి, ఆయన ఎప్పుడూ కూడా ఈ జడ సమాధిలోకి వెళ్ళేటువంటి అలవాటు ఉంది. అంటే ఆలోచన రహితమైన స్థితిలోకి వెళ్ళేటువంటి ఆయనకి అలవాటు ఉంది. ఈ కథ రమణ మహర్షి గారు కూడా చెప్పేవాళ్ళు. అలవాటు ఉంది. ఆయన ఏం చేశారంటే ఆ సమాధి స్థితిలోకి, ఆ జడ సమాధిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళే ముందర ఏమడిగారంటే మంచినీళ్ళు కావాలి, శిష్యుడికి పిలిచి మంచినీళ్ళు తీసుకొనిరా తాగుతానని చెప్పారు. ఈయన సమాధిలోకి వెళ్ళిపోయారు. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ శిష్యుడు వచ్చేటప్పటికి ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇంకా ఆయన డిస్టర్బ్ చేయకూడదు, గురువు గారిని డిస్టర్బ్ చేయకూడదు. సమాధి స్థితిలోకి వెళ్ళిన వాళ్ళని, నిద్రపోయిన వాళ్ళని, సమాధి స్థితిలోకి వెళ్ళిన వాళ్ళని ఇద్దరిని కూడా ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి డిస్టర్బ్ చేయలేదు. ఆయన సమాధి స్థితిలో ఆయన చాలా ఒక 70-80 సంవత్సరాల పాటు ఆ సమాధి స్థితిలో ఉండిపోయారు. ఆ సమాధి స్థితిలోంచి ఆయన లేచారు. లేచిన తర్వాత ఆయన మొట్టమొదట అడిగినటువంటిది ఏంటంటే, అబ్బో విపరీతమైన దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఉరుక్కుంటూ వెళ్ళి
చుట్టూ ఉన్న ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మంచినీళ్ళు కావాలి, దాహం తిరట్లేదు, దాహం తాగి దాహం తీర్చుకున్నారు. ఈ కథ చెప్పి ఏమంటారు అంటే, సమాధి స్థితి కలిగింది, మరి ఆత్మజ్ఞానం కలిగింది, ఇంకా శరీర స్పృహ ఉంది కదా, శరీర స్పృహ ఉంది అంటే దాహం ఉంది, నీళ్లు తాగాలి, శరీర స్థితిలోనే ఉన్నట్టు కదా. ఉపయోగం ఏంటి? 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు సమాధిలో ఉన్నా కానీ ఉపయోగం ఏంటి అంటారు రమణ మహర్షి గారు. కాబట్టి ఈ సమాధి స్థితిని పొందటం వల్ల ఆ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ అజ్ఞానానికి, మనకున్నటువంటి సంస్కారాలకి సంబంధించినటువంటి రాగద్వేషాలకి ఉన్నటువంటి లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి తొలుగుతాయి పాక్షికంగా, అంటే టెంపరవరీగా తొలుగుతాయి. ఈ టెంపరవరీగా తొలగినప్పుడు ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి, అంటే మైండ్ అనేది స్టేబుల్ అవుతుంది. స్టేబుల్ అంటే స్థిరత్వాన్ని పొంది ఉంటుంది. ఈ స్థిరత్వాన్ని పొందినటువంటి మనస్సు జ్ఞానాన్ని పొందటానికి సంసిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఈ జ్ఞానానికి సంబంధించిన విషయాల్ని విన్నట్లయితే, తెలుసుకున్నట్లయితే, ఈ శుద్ధి అయినటువంటి మనస్సులో ఆ జ్ఞానానికి సంబంధించిన విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే కనుక మనకి ఆ సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ ఆత్మజ్ఞానంలో స్థిరపడి లయమై ఉండేటువంటి అవకాశం కలిగి ఉంటాం. కాబట్టి మిత్రులారా, కేచిరి ముద్రకు సంబంధించినటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండండి. మీ గురువులు ఎవరైతే ప్రయత్నం చేశారో, ఇంకా కొంతమంది ఏమని అడుగుతున్నారంటే, నేను ఒకసారి ప్రాణాయామం చేస్తానండి, చెక్ చేయండి ఇలాగా అని చెప్పేసి అంటున్నారు. అలా కాదండి, మీ గురువుగారిది గురు పరంపరలో వచ్చినప్పుడు, ఇక్కడ నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, మీ గురు పరంపరలో గురువులు చిన్న చిన్న టెక్నిక్స్ మారుతూ ఉంటాయి. ఒక సౌండ్ మారచ్చు, కొంతమంది ప్రాణాయామ టెక్నిక్లో ఒక సౌండ్ ఉంటుంది, ఆ సౌండ్ మారుతుంది. కొంతమందికి ఒక్కొక్కటిది ఒక్కొక్క విధంగా ఉంది. దాంట్లో కూడా నా మహాముద్ర కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే హరిహరానంద గారిది డిఫరెంట్గా ఉంటుంది, పరమహంస యోగానంద గారిది డిఫరెంట్గా ఉంటుంది, మన పంచానన భట్టాచార్య గారిది డిఫరెంట్గా ఉంటుంది, అశోక్ కుమార్ గారిది డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఈ స్లైట్ చేంజెస్ ఏం పెద్ద ప్రాబ్లం ఏమీ, అదేమి పెద్ద విషయం ఏమీ కాదు. మనం వెళ్ళేటువంటి గమ్యానికి ఇదేమి అవాంతరం కాదు, ఇది మనం వెళ్ళే దారి కరెక్టే. అదే గురు పరంపరలో వెళ్తున్నాం. అందరం కూడా ఒకే కుటుంబానికి, ఒకే గురు పరంపరకి సంబంధించిన వాళ్ళం. కాబట్టి ఆ ప్రయత్నాలు చేయండి గాఢంగా. ఖచ్చితంగా కష్టపడి స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది, తర్వాత చాలా చాలా ఆనందంగా ఉంటుంది. క్రియ చాలా ఆనందం. క్రియని ప్రేమించండి. మనకి గురువు అనేది ఏంటంటే, దీంట్లో లాహిరి మహాశయులు కూడా ఒక మాట ఏమంటారంటే, ఎవరో ఉత్తరం రాస్తారు లాహిరి మహాశైలికి, నేను మిమ్మల్ని చూడటానికి వద్దాం అనుకుంటున్నారు బాబా, నాకు కుదరట్లేదు. లాహిరి మహాశైలికి తెలుసు వాళ్ళకి కుదరట్లేదు, వాళ్ళు జాబ్స్లో ఉన్నారు, పనుల్లో ఉన్నారని. ఎందుకు అంత దూరం నుంచి రక్త మాంసాలు నిండినటువంటి ఈ దేహాన్ని చూడటానికి రావటం ఎందుకు? మీ కుటస్థంలోనే నేనున్నాను, నన్ను అక్కడి నుండే దర్శించండి అని చెప్పేవాళ్ళు. కాబట్టి గురువు అంటే తెలుసుకోవడానికి ఫస్ట్ మనకి ఈ ఆకృతి, ఆకారం ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ప్రైమరీ లెవెల్లో గురుస్థితి. దానికి ఎప్పుడు కూడా గురువే, శిష్యులమే, దాంట్లో సందేహం ఏమీ లేదు. ఏ స్థాయికి వెళ్ళినా కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా శిష్యులుగానే ఉండాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.